ఇందిర గారు చెప్పండి, ఏమిటి ముస్లింల మీదే ఆధారపడి మీరు ఎలక్షన్ నడుపుతున్నారనేది వీళ్ళ అభిప్రాయం. అయితే ముస్లింలు మా వైపే ఉన్నారనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. ప్రజలందరూ ఉన్నారు సార్, ప్రజలందరూ అంటే ఓట్ బ్యాంక్ ప్రత్యేకించి వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తలేదు సార్. కులం మీద మతం మీద మేము చేయట్లేదు. ఓకే, మేము అభివృద్ధి ఎజెండాతోటే పోతున్నాం. రైట్. మీ సమాధానం చెప్పండి. మరి కేసీఆర్ని కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ఇందాక ఆయన కేటీఆర్ సవాల్ విసిరారు కదా, నన్ను అరెస్ట్ చేయడానికి నేను అడ్డం పడ్డానా, చేయండి, ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నారు. సో వీటన్నిటి మీద మీ సమాధానం ఎక్కువ కంగారు పడుతున్నట్లుందా కాంగ్రెస్ పార్టీ? సోదరులు ఇద్దరు మధ్యలో రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పినంత సేపు నేను విన్నాను. సో ఇప్పుడు సార్, ఈ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో అయినా కూడా మైనారిటీలు అనేది అది ముస్లిం అయిండొచ్చు, క్రిస్టియన్ అయిండొచ్చు, అది కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అవుతారు అన్నది జగమెరిగిన సత్యం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ దేశంలో వాళ్ళు అభివృద్ధి భవన్లో బతుకుతున్నారు అన్నది సత్యం. బట్ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి మైనారిటీ ముస్లిమ్స్ కొంతవరకు వాళ్ళతో ర్యాలీ అయ్యిందనేది వాస్తవం. బట్ నేను ఇవాళ బోరబండలో తిరుగుతున్నాను సార్. నాకు 7 బూతులు ఇచ్చారు, నా ఏరియాలో తిరుగుతున్నాను. అదంతా కూడా మైనారిటీకి సంబంధించినటువంటి ఏరియాని. వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన జెన్యూన్ గా ఏంటి అని అంటే, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళతో ఉన్నాం. మాకు సంక్షేమ పథకాలు కావాలి, మేమంతా బిలో పావర్టీ లైన్ లో బతుకుతున్నటువంటి వాళ్ళం, మేము డిపెండ్ ఆన్ గవర్నమెంట్. కాబట్టి మాకు ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్ లో మాకు కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా కూడా లేకపోవడం వల్ల మేము వాళ్ళతో కొన్ని రోజులు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అల్టిమేట్ గా కాంగ్రెస్ మా యొక్క కుటుంబం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం ఇది సుస్పష్టం సార్. మూడో విషయం ఏంది అని అంటే, ఇవాళ తీసుకున్నటువంటి లైను ఎందుకు మైనార్టీల గురించి అంటే, ఇప్పుడు మొన్నటిదాకా కేటీఆర్ గారు కానీ ఇతర వ్యక్తులు కానీ ఏం మాట్లాడినారు, మైనార్టీల యొక్క సామాజిక తెలంగాణను చెప్తున్న నేపథ్యంలో మరి మైనార్టీల యొక్క చోటు ఎక్కడ క్యాబినెట్ లోనే అడిగినారు. ఒక ఎమ్మెల్యే మైనార్టీ గెలవలేదు సార్. మేము ఒక ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి వ్యక్తికి క్యాబినెట్ లో మనం స్థానం కల్పించాలి కదా. ఇవాళ ఆ పని మేము చేసినాం. దానికి ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, ఎలా చేసావు అనేది అప్రస్తుతం సార్. ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా తన స్ట్రాటజీ తనకుంటుంది. కాబట్టి దానిని ప్రశ్నించే కోణంలో వాళ్ళకి ఆ నైతికత లేదని నేను అనుకుంటున్నాను. అది కాదు, కానీ నేను ఒకటి సార్, మీరు చెప్పినంత వరకు వాస్తవే. కానీ అజారుద్దీన్ గారు వెళ్ళి మీరు కాంగ్రెస్ కోట్ అయిపోతే మిమ్మల్ని నేను కలవను ఇట్లా మాట్లాడటం కాస్త చెప్పండి, అయ్యా అట్లా మాట్లాడదని చెప్పండి సార్. ఒక మాట చెప్తాను. ఇప్పుడు అతను ప్యూర్ పొలిటీషియన్ కాదు సార్, ఒక క్రికెటర్. సార్, పొలిటీషియన్ యొక్క మాట్లాడే విధానం, ఒక లీడర్ గా మాట్లాడే విధానానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సార్, ఒక మాట చెప్తానండి. ఎంపీ అయినా ఎక్కడ ఏదున్నా కూడా అజారుద్దీన్ అనేటువంటి హైదరాబాద్ యొక్క ఏమంటారు ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెట్టిన దాంట్లో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఒప్పుకోవట్లేదు. కిషోర్ గారు ఒప్పుకోవట్లేదు. మైనార్టీలు అనగానే ఏమంటుందంటే, ఇవాళ జరిగినటువంటి దాంట్లో నిన్న చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీతో ఉన్నది మేమే, మీరు మా కుటుంబ సభ్యులు. ఇవాళ మళ్ళీ కూడా ఇవాళ వచ్చిన ఈ 2వ బై ఎలక్షన్ లో నాతో నిలబడండి, మద్దతు తెలపండి. జూబ్లీ హిల్స్ కాన్సెన్స్ ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మేము రాగానే ఒక 400 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఎక్కడ చూసినా డ్రైనేజ్ దారుణంగా ఉంది. లైట్లకు సంబంధించి ఉండొచ్చు, 4 చినుకులు వాన పడితే రోడ్లు ఆగముంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అనేది పేరుకు పెద్ద, కానీ మొత్తం అంతా కూడా చిన్న చిన్న కుటుంబాలు అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు. సో వీళ్ళంతా కూడా తెలంగాణ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నటువంటి కుటుంబ సభ్యులు. వీళ్ళంతా కూడా కార్మికులుగా ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇలాంటి కుటుంబాలకి ఇవాళ ప్రభుత్వం అన్న 100% అవసరం ఉన్నది. సో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఒడ్డెర కమ్యూనిటీ సార్, ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒడ్డెర కమ్యూనిటీకి చాలా బ్రహ్మాండమైన బ్రహ్మరథం కట్టారు సార్. ఇవాళ ఆ ఒడ్డెర కమ్యూనిటీని వాళ్ళు చేసేటువంటి పనులలో ఆ రోజు సారున్న నాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ను కూడా లాక్కొని దానిపైన ఎంత రాజకీయం చేసిరో అందరికి తెలుసు సార్. కాబట్టి ఇవాళ ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 22,000 ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. వాళ్ళంతా ఇవాళ మాతో నిలబడి ఉన్నారు సార్. కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఒక సెంటిమెంట్ తో ఓట్లు కావాలని వాళ్ళు అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ కే ఓటు వేసినట్లయితే బీఆర్ఎస్ లో ఆ నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఉమెన్ బయటకు వస్తుంది తప్ప దీని వల్ల మీకేం జరుగుతుంది అనేది మాత్రం అంటే సెంటిమెంటా అట్ట కాదు, వాళ్ళు అడుగుతున్నారు కదా సెంటిమెంటా అభివృద్ధి అని కూడా. నా వైపు నుంచి ఇప్పుడు నేరుగా జూబ్లీ కేటీఆర్ గారు అడిగారా, రేవంత్ రెడ్డి గారు
రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు. అది జీరో పవర్ ఒక మాట చెప్తాను ఉండొచ్చు, ఇందిరా మిల్ అది ఏదైనా ఉండొచ్చు. ఇవాళ నేరుగా అయితే ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. బీజేపీ తనని పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికలు అంటే బీఆర్ఎస్ అనేది అస్త్ర సన్యాసం చేసింది సార్. తన మొత్తం త్యాగం చేసి ఎంపీ ఎలక్షన్ లో బీజేపీని గెలిపించింది. ఈ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ ని గెలిపించడం కోసం బీజేపీ తన యొక్క డిపాజిట్లు కూడా గల్లంతు చేసుకున్న పరిస్థితిలో ఉంది సార్. నేను ఒక్కటే అంటున్నా సార్, బీజేపీ వాళ్ళు straight గా. చివరికి ఒకటే conclude చేస్తాను. బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు? బండి సంజయ్ బీఆర్ఎస్ కన్నా ఎక్కడ కాంగ్రెస్ ఉన్నారు? ఎక్కువ రుణపడి ఎందుకు ఉంటాము. ఎందుకు బీఆర్ఎస్ ఇక్కడ ప్రచారంలో ఎంపీ లేరు సీట్లు ఇచ్చింది, అంటున్నారు? దేశం మొత్తంలో మమ్మల్ని గెలిపించింది కాంగ్రెస్. ఈ పాయింట్ కూడా బాగానే ఉంది. ఆయన ఏమంటున్నారు విన్నారా? దేశం మొత్తం కాంగ్రెస్ త్యాగం చేసి మమ్మల్ని గెలిపించింది అంటున్నారు కిషోర్. ఒక మాట సార్. అందుకని ధన్యవాదాలు అంటున్నాను. సార్ ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఓట్లు లేకుండా చేసినాక ఏం చేస్తారు సార్? కాదు కాదు ఓట్లు కాదు లేకుండా చేస్తే ఏం మీరు చేస్తారు? ఒక్కదాని సమాధానం చెప్పండి. ఓకే, ఎవరు త్యాగం చేశారు ఆ చెప్పండి. రోజులు నేను వెళ్ళను. కానీ ఇక్కడ పాయింట్ ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు కిషోర్ గారు. కాంగ్రెస్ ముస్లింలు అదే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ అని అడిగారు. దానికి ఏమైనా సింపుల్ గా సమాధానం చెప్తారా? సార్ ఇప్పుడు ఒక మాట చెప్తా. సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు సొంత మిళితమైనటువంటిదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక కుటుంబానికే పరిమితంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకనే ఒక ముఖ్యమంత్రి secular చెప్పారు పార్టీ అయ్యో. కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ లైన్ లో అందరూ కావాలి. వాళ్ళకు మాత్రం ఒక్కరే కావాలి. వాళ్ళ ఎన్నికల కోసమే కావాలి, మళ్ళీ అలా బాగు కోసం కాదు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో వాళ్ళ ఎజెండా ఏంటి తెలుసా సార్? అభివృద్ధి లేదు, సంక్షేమం గురించి లేదు. వాళ్ళ ఎజెండా ఏంటి? శివాజీ బొమ్మ పెట్టినవా, పెద్దమ్మ గుడి కట్టించినవా, పెద్దమ్మ గుడిలో మాకెందుకు లేకపోయింది? అంటే ఇది మీరు వాళ్ళ కూడా చెప్పారు ఎజెండా. కదా ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామని. మీరు కూడా చెప్పారు కదా ఎన్టీఆర్ విగ్రహం. అది తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పలేదు సార్. అసలు చంద్రబాబు గారు కూడా చెప్పలేదు. అలయన్స్ బీజేపీ పార్టీ కూడా చెప్పలేదు సార్. చెప్పలేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామన్నారు కదా మీరు. లేదు సార్, ఒక ప్రశ్న. సార్, ఫైనల్ ఇంద్ర శోభన్ ద్వారా ultimate గా జూబ్లీహిల్స్ లేదు ఎన్నికల్లో కాదక్క. కాంగ్రెస్ సరే. జెండా ఎగరబోతున్నది. రైట్, జూబ్లీహిల్స్ రైట్, కాంగ్రెస్ ఓకే. అండగా అంతవరకు ఉంది. చెప్పలేదు. సార్, అంతవరకు ఈయన అనేటువంటి నా సోదరులు మరో పీజేఆర్ లాగా పనిచేయబోతున్నాడు సార్. రైట్, ఓకే. ఒక సూటి ప్రశ్న సార్. ఇంతవరకు పథకాల గురించి అన్నిటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా అక్క. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చాడు. Yes. అది మైనార్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా ఉన్నది. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మొత్తం కాలేజీలు 4 రోజుల నుంచి బంద్ ఉన్నాయి సార్. వృత్తి కాలేజీలు అన్ని కూడా, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఫార్మసీ కాలేజీలు కావచ్చు, అన్ని బంద్ ఉన్నాయి. అంటే మీరు అన్నారు కాబట్టి ఆ వీడియో ఉంది, కేటీఆర్ గారు అన్న వీడియో Yes, sir. అదే ప్లే చేయండి సార్ ఒకసారి. రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిర గారు సంక్షిప్తంగా దీనికి సమాధానం చెప్తారా? సార్ ఇప్పుడు వీటికి సంబంధించి మన గతంలో కూడా మాట్లాడాము ఒక రోజు. ఎందుకనంటే రియంబర్స్మెంట్ కి ఇవ్వాలన్నప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. కానీ ఫినాన్స్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ కొంత అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. వీటికి పాపం ఎవరిది సార్? వాళ్ళదే కదా. 4,000 కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళ హయాం నుంచి వచ్చినటువంటి క్యారీ అయినటువంటివి. దానికి సమాధానం నేనేమంటానంటే వాళ్ళు దోచుకొని మీరు ఫీజు రియంబర్స్మెంట్ మేము ఎంత ఇచ్చినాం బయట పెట్టండి. మీరు బాకీ పెట్టిపోయిన 3,000 కోట్లు మేము ఇవ్వలేదా? ఆ రోజు 2014లో మీ కాంగ్రెస్ పార్టీ బాకీ పెట్టిపోయింది, మేము ఇచ్చినాం కదా సార్. అంటే మీరు కూడా బాకీ పెట్టితే మేము తీర్చామంటున్నాడు. సార్, ప్రభుత్వంగా కొనసాగుతుంటాయి సార్ పథకాలు. అరే నీకు శాతనైతే నువ్వు ఇయ్యరాదక్క. 3 అడ్మిషన్లు అయినాయి, 3 అడ్మిషన్ల ఫీజులు ఫస్ట్. సరే ఇప్పుడు 10,000 కోట్లు ఉన్నాయి కదా, 10,000 కోట్ల నుంచి 6,000 కోట్లు రిలీజ్ చేయండి. 4,000 కోట్లు మాకే వచ్చింది. ఏమంటారు సార్? 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీ. కాడెక్కడ నక్కరికత్తా చెప్పు. ఇద్దరం పోదాంపా ఇప్పుడు ఏదైనా దవాఖానకు ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే దవాఖాన కన్నా రానిస్తారా? రైట్, ఓకే. రా పోదాంపా. నువ్వు పోదాంపా ఇప్పుడు ఏడి పోదామో చెప్పు, ఏ దవాఖాన పోదామో చెప్పు. రైట్, ఒక్క నిమిషం. ఒక విషయం సార్, నేనేమంటానంటే స్వయంగా ఈ ప్రాంతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాడు. ఒక్క నిమిషం సార్, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాడు. రోజు మేము అదే రోడ్లో ట్రావెల్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే రోడ్లో పోతారు సార్. ఆయన పోయే దారిలో పోతాం, ఎందుకంటే రోడ్ అన్నా మంచిగా ఉంటుంది కావచ్చు. కరెక్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందాడు సార్, మొత్తం గుంతలు సార్. అదేవిధంగా నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సార్.
ఇది నాగార్జున సర్కిల్ దాడి ముందర అది రోజులు అక్కడ ఒక పెద్ద గుంట ఉంటుంది సార్. నేనేమంటానంటే కనీసం మున్సిపల్ అన్నిటికీ సీఎంఏ బాధ్యత. ఇప్పుడు మా కాలనీ దగ్గర రోడ్డు బాగోలేదు, బాగు చేశారు, మంచిగా చేశారు. సీఎం పోయే రోడ్ సార్, సీఎం పోయే రోడ్ సార్, నేను వేరే వాళ్ళు పోయే రోడ్ అంటే నేను మెయిన్ రోడ్ సార్ అది. అదే విధంగా నేను ఏమంటానంటే ఫ్లైఓవర్లు కూడా వాటర్ లాగే మునిగిపోతున్నాయి సార్. హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే సార్. ఫ్లైఓవర్లు కూడా మునిగిపోతున్నాయి వాన పడితే. రైట్, ఫైనల్ గా చెప్పండి, ఏమిటి బీఆర్ఎస్ వాళ్ళు అదే కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ చేయట్లేదు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇదే అన్నారు సార్, కవితను అరెస్ట్ చేయలేదు, కవితను అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ బీజేపీ ఏది పడితే అది మాట్లాడుతున్నారు సార్. తాపకుండా అరెస్ట్ సార్. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలు అందరినీ బీజేపీతో చెప్పి అరెస్ట్ చేయాలి. ఆ పథకంలో ఉన్నారు సార్ వాళ్ళు. అంతే తప్పితే మేము ఏం చేస్తామో చెప్తలేరు సార్. ఇప్పుడు నేషనల్ రైల్ పత్రిక విషయంలో మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ అయితే లేరు సార్? రాహుల్ గాంధీ ఎందుకు అరెస్ట్ అయితే లేరు? సోనియా గాంధీ ఎందుకు అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయితే? ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే మొత్తం 2 రాష్ట్రాల్లోనూ సంచలనంగా ఉంది. మరి ఆ రిజల్ట్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చర్చ, ఇంకా ఉపన్యాసాలు, ఇంకా వేడి పెరిగే సూచనలు అయితే కనపడుతున్నాయి.